నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఒక బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది నేను ఎక్కడున్నానో. ఎస్, యూర్ కరెక్ట్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నాక్ A+ NBA గ్రేడింగ్తో అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన చేస్తున్నటువంటి మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాను. ఇండియాలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి యూనివర్సిటీలు ఏవా అని సెర్చ్ చేస్తుంటే కనబడుతున్న పేరు మార్వాడి యూనివర్సిటీ. నమస్కారం బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం ఇచ్చినందుకు. పర్టికులర్గా ఈ బ్రాంచ్ ఆఫీసులు అనేవి చాలా హెల్ప్ చేస్తున్నాయి స్టూడెంట్స్కి. మీ గురించి విన్నప్పుడు అండి చాలా బాగా చెప్పారు మహేంద్ర గారు కూడా. రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మీరు కౌన్సిలింగ్ ఇవ్వటం కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎక్కువగా మంచి మంచి యూనివర్సిటీలో స్థానం వచ్చేలాగా, సీట్స్ వచ్చేలాగా మీరు ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వాడి యూనివర్సిటీ గురించి మాట్లాడదాము, బట్ మీ ఎక్స్పీరియన్స్ జర్నీ గురించి ఒక మాట చెప్పండి. ఈ రూరల్ ఏరియాస్ పిల్లలు పాపం వాళ్ళకి తెలియదు ఎలాంటి యూనివర్సిటీస్కి వెళ్తే అక్కడ బెనిఫిట్స్ ఏంటి, అసలు మేము చదువుకోగలమా లేదా, ఈ బీటెక్ అనేది మేము ఎక్కడ చేయాలి అనేది వాళ్ళకి పూర్తి అవగాహన లేక పాపం అక్కడే ఉండిపోతున్నారండి చాలా మంది. మార్వాడి యూనివర్సిటీ అనేది ట్రెండింగ్ యూనివర్సిటీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో మార్వాడి యూనివర్సిటీలో చాలా తక్కువ ఫీజు ఉంటుందండి. వాళ్ళు కంపేర్ చేసుకుంటే లోకల్ కాలేజీల్లో ఫీజులు ఉన్నట్టు ఉంటాయి. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నది తాడేపల్లి బ్రాంచ్, గుంటూరు దగ్గర. నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేస్తున్నాను సార్. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఉన్నాయని. అయితే గుంటూరు ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉంది, మళ్ళీ ఎందుకు తాడేపల్లి ఇది డివైడ్ చేశారు? గుంటూరు అనేది చాలా పెద్దది తెలుగు రాష్ట్రాల్లో కూడా, కాబట్టి ఒక్క మేనేజర్ హ్యాండిల్ చేయడం అనేది కష్టం. చాలా ఏరియాస్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటి అని అంటే వాళ్ళ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొక ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. తాడేపల్లి ఆఫీసు ఇటు తెనాలి, అటు కొల్లూరు, బాపట్ల అండ్ అమరావతి ఏరియాస్ అన్ని కూడా వాళ్ళకి నియర్ బై ఉంటుంది. బాలాజీ గారు, తాడేపల్లి బ్రాంచ్ ఆఫీస్ ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పండి సార్, లొకేషన్, పిల్లలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా రావడానికి. మణిపాల్ దగ్గర దిగితే అక్కడి నుంచి సెకండ్ లోవర్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ కి ఆపోజిట్ లోనే, అంటే మెయిన్ రోడ్ కి మొత్తం కలిపితే 100 మీటర్స్ కూడా ఉండదు, ఉషోదయ కాలనీ రోడ్డు ఫస్ట్ బిల్డింగ్ అండి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే HP పెట్రోల్ బంక్ ఉంటుంది, దానికి ఆపోజిట్ మన ఆఫీస్ ఉంటుంది. ఓకే, ఇందాక మీరు మాటల్లో అన్నారు అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కావచ్చు, ఫైనాన్షియల్ గా అంత స్తోమత లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అలాంటి పిల్లలకి పర్టికులర్ గా ఏమైనా లోన్ ఫెసిలిటీ ఉందా అండి ఫీజులు చెల్లించే విషయంలో? మేము అంత పెద్ద యూనివర్సిటీకి వెళ్ళి చదవాలి అంటే మా దగ్గర అంత స్తోమత లేదు కదా అని పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఉంది అనేది. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ చెప్పాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వాలి. అంటే మీ దగ్గరికి వచ్చిన బ్రాంచ్ ఆఫీస్లో మిమ్మల్ని కలిసినప్పుడు ఈ డీటెయిల్స్ చెప్తారా? అవునండి, అవును. చాలా మంది వెనకబడిన కుటుంబాల్లో మేము ఉండిపోయామని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు తప్ప వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం ఉందనేది తెలియదు. వాళ్ళకి తెలియకనే అలా ఉండిపోతున్నారు. సో అలాంటి వాళ్ళల్లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపుగా 100 మంది పిల్లలు ఉన్నారండి, హ్యాపీగా చదువుతున్నారు. ఈరోజు బ్యాంక్ లోన్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్, పేరెంట్ ఆ బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ అయ్యే విధానంలో ఆ పారామీటర్స్ని బట్టి వాళ్ళు మ్యాచ్ అయితే కనుక ప్రతి పిల్లాడికి కూడా లోన్ అనేది వస్తుంది. ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీలో ప్రత్యేకించి గుంటూరు దగ్గర నుంచి వచ్చే పిల్లలకి అనువుగా ఉంటుందా లేదా? ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, అవి ఇక్కడికి మ్యాచ్ అవుతాయా అని అంటే మీరు ఏమని సజెస్ట్ చేస్తారు? ఒకసారి మ్యాచ్ అవుతాయండి, ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. ఎందుకనంటే బిఫోర్గా చూసుకుంటే చాలా మంది జాయిన్ అయ్యారు, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి జనాల్లోకి. ఈరోజు మనం చెప్పడం కంటే వాళ్ళే చెప్తున్నారు చాలా బాగుంది అని చెప్పేసి. వాతావరణంతో పోలిస్తే చాలా ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుందండి. బాలాజీ గారు, స్టాండర్డ్స్ విషయం మాట్లాడుకుంటే అండి అక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ ఎలా ఉంది కంపారిజన్ వైజ్ ఇవి కూడా మాట్లాడదాం. ఒక యూనివర్సిటీకి న్యాక్ ఉందంటేనే ఏదో ఏదో వచ్చేసింది అన్నట్టుగా ఫీల్ అవుతారు గొప్పగా. బట్ ఇక్కడ మనకేంటి అని అంటే న్యాక్ A+ కాకుండా NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కూడా రావటం, అది కూడా జెన్యూన్గా
ఉండటం చాలా విశేషం అండి ఇది. బాలాజీ గారు ఇవాళ యూనివర్సిటీలో అడుగు పెట్టగానే చాలా స్పెషల్ అనిపించింది నాకు. గతంలో నేను ఒకసారి విజిట్ చేశానండి. అప్పుడు పిల్లలందరూ చాలా సీరియస్ గా ఎక్కడికక్కడ చదువుతున్నట్టుగా గ్రూప్ డిస్కషన్స్ ఇలా కనిపించారు. కానీ ఇవాళ భలే సందడిగా ఉందండి. ఏంటి విశేషం అసలు? మేడం, ఈ రోజు స్పోర్ట్స్ డే. ఒకసారి మీరు వచ్చారు కాబట్టి అలా వెళ్ళి మనం విజిట్ చేయొచ్చా? మేము కూడా ష్యూర్ అండి. విజువల్ సెంటర్ మీరే చూద్దరు. తప్పకుండా. మార్వాడి యూనివర్సిటీలో స్పోర్ట్స్ డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, అకాడమిక్స్ తో పాటుగా అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ పైన, స్పోర్ట్స్ పైన కూడా చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారండి యూనివర్సిటీలో. ఎందుకంటే పిల్లలకు అన్ని ముఖ్యం కాబట్టి. గుంటూరు నుంచి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ మీ ద్వారా వారితో ఒక 2 minutes మేము మాట్లాడొచ్చు. ఎందుకంటే వారిని చూసి ఇంకొంతమంది ఇప్పుడు రావడానికి ముందుగా ఉంటారు. అవును, తప్పకుండా, డెఫినెట్లీ వాళ్ళతో మీరు మాట్లాడుదురు కానీ.